జై శ్రీకృష్ణ, రాధే రాధే, అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ దిస్ ఈస్ ట్రేడ్ ఎక్స్ అజిత్. అండ్ ఈరోజు ఫస్ట్ మై సెల్ఫ్ చెప్తాను. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్ట్రేషన్ బాయ్. నా సొంత అనలైజేషన్ అయితే నేనైతే మీకు చెప్తున్నాను. ట్రై టు మేక్ మీరు నచ్చినట్లయితే ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ సొంత అనలైజేషన్ కూడా చేసుకోండి. చేసుకునేటప్పుడు ఈ చార్ట్ కూడా ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మన అనలైజేషన్ కనుక మీకు వర్కౌట్ అవుతే ట్వైస్గా వర్కౌట్ అయితే మీకు ఈ ఐడియా బాగా వచ్చిందని మీరు అడ్వైజ్ ఇవ్వచ్చు నాకు. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ మీకు ఇంకా బాగా నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ట్రై టు మేక్ కీప్ సపోర్ట్ మీ. అండ్ చలో లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈరోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందంటే ఎస్టర్డే ప్రీవియస్ క్లోజింగ్ ఏదో దాని మీదనే మనకి బుల్లిష్ మోడ్ అయితే ఒక చిన్న మినీ గ్యాప్ కూడా కాదు, అది బుల్లిష్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి బుల్లిష్ మోడ్ ఇచ్చేసాడు. అండ్ క్యాండిల్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో సర్టన్ టైంలో ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 30 minutes క్యాండిల్ తర్వాత మనకి ఒక మంచి బేరిష్ సైడ్ అయితే చూసాం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పడాలి బట్ కాలేదు. అండ్ అది కూడా ఇక్కడ వరకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బై చేసిన బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ సెల్లింగ్ సెషన్ ఇక్కడ ఉంటుంది, బట్ మార్కెట్ అయితే తీసుకోలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ సెల్లింగ్ అయితే మ్యాక్సిమం తినేసే ఉంటుంది మార్కెట్. ఓకే. అండ్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ మొత్తం సైడ్ రేంజ్లోనే సైడ్ వేస్లోనే నడిచింది. అండ్ అక్కడ నుంచి మనకి మార్కెట్ నేను చెప్పాను కదా 555 ఇక్కడ 25,560 570 అరౌండ్ నుంచి మనకి 25,350 వరకు మొత్తం ఇదే మార్కెట్ రిపీట్ అవుతుంది. సైడ్ వేస్ కానీ అప్పర్ లోయర్ అప్పర్ డౌన్ లోయర్ అంటే కిందికి మీదకి అంటే రివర్సల్ ఇలానే నడుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు మనకి మార్కెట్ మాత్రం 25,600కి టచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం 25,500 దగ్గర అయితే చాలా 25,500 దగ్గర అయితే చాలా మంది మనకు సెల్లర్స్ అయితే కూర్చొని ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ సెల్లర్స్ ఏరియా, గుర్తుపెట్టుకోండి. ఇదైతే మోస్ట్ సెల్లర్స్ ఏరియా. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ మోస్ట్ సెల్లర్స్ ఏరియా అయినా కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఏరియా మొత్తం నో ట్రేడ్ జోన్. అండ్ మనకి 25,350 క్రాస్ అయిన తర్వాత మాత్రమే ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ కావాలి కంప్లీట్గా. గుర్తుపెట్టుకోండి 25,350 క్రాస్ అయిన తర్వాత కంప్లీట్గా బుల్లిష్ క్యాండిల్ వచ్చేసరికి మనకి 30 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ప్లస్ 15 minutes క్యాండిల్ ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. అప్పుడైతే మాత్రం మార్కెట్లోకి మనం ట్రేడ్ చేయడానికి అయితే వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 25,600 అప్పర్ కేసు చూసుకున్నట్టయితే 25,600 దగ్గర మనకి అక్కడ బేరిష్ మోడ్ ఉంటుంది. 25,600 క్రాస్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 30 minutes క్యాండిల్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా ఈ క్యాండిల్ మ్యాక్సిమం ఈ క్యాండిల్ అయితే రావాలి మనకి. ఎక్కడ మనకి 25,680 అది ఎప్పుడు మనకి June 13 ఎప్పుడైతే వచ్చిందో సేమ్ అదే క్యాండిల్ మనకైతే ఖచ్చితంగా అది మనకి బుల్లిష్ మోడ్లో అంత పెద్ద క్యాండిల్ రావాలి. మినిమం 30 minutes అయితే రావాలి అట్లాంటి క్యాండిల్. అప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఒక 15 minutes గమనించండి, దాన్ని బట్టి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే. అండ్ ఇది మనకైతే గుర్తుపెట్టుకోండి 25,600 పైన మనకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ అది కాల్ సైడ్ పెట్టండి, అంటే బుల్లి సైడ్. అండ్ 25,350 క్రాస్ అయిన తర్వాత బేరిష్ మోడ్కి అయితే రావడానికి ట్రై చేయండి. అండ్ బిఫోర్ ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి 25,570 ఏరియా ఏదైతుందో అండ్ 25,000 25,350 ఈ ఏరియా మొత్తం మన మ్యాక్సిమం అది రెసిస్టెంట్, అంటే ఇన్ ద సెన్స్ నో ట్రేడ్ జోన్. అది రెసిస్టెంట్ కాదు, నో ట్రేడ్ జోన్. ఇదంతా ట్రై టు మేక్ మీరైతే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ట్రేడ్. ఓకేనా. ఎందుకంటే ఇన్ కేస్ అప్పుడు 25,350 క్రాస్ అయిన తర్వాత ఒక మ్యాక్సిమం బేరిష్ మోడ్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. దాన్ని చేసి మీరు ఖచ్చితంగా ఆల్మోస్ట్ 30 minutes క్యాండిల్ ఖచ్చితంగా క్రాస్ కావాలి. డిసిప్లిన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, కన్సల్టెన్సీ చాలా ఇంపార్టెంట్, అంటే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది మ్యాక్సిమం ప్రాఫిట్స్ అయితే బుక్ చేయడానికి ట్రై చేయండి. బట్ కాకపోతే గ్రీడ్ వేగా తొందరగా ఇంకా కావాలని వెళ్ళకండి. ఓకేనా. బీ పాజిటివ్, కొంచెం పేషెన్స్ వెయిట్ చేసి మీ పొజిషన్ని హోల్డ్ చేసి స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో కొంచెం అర్థం కాకపోయి ఉంటే సారీ, ఎందుకంటే నేను స్పీడ్ మోషన్లో చెప్పుకుంటూ వచ్చాను. అండ్ 1-2 చెప్పినవి కూడా పదాలు మళ్ళీ రిపీట్ చేయడం అక్కడక్కడ ఆగడం జరిగింది. అండ్ ట్రై టు మేక్ అండ్ ఈ వీడియో అండ్ ఎందుకంటే బయట వర్షం పడుతుంది కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంచెం వెళ్తేందుకు కొంచెం సహకరించట్లేదు. అండ్ ఇన్ ద కేస్ కొంచెం టైట్గా ఉంది బాడీ అంతా, అందువల్ల నేను కొంచెం వీడియో కొంచెం అలా చేయాల్సి వస్తుంది. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను 25,600 పైన మనకి 30 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి
కాల్ సైడ్ వెళ్ళాలి. 25,350 క్రాస్ అయిన తర్వాత మ్యాక్సిమం 25,350 తర్వాత 25,300 తర్వాత మనకు మ్యాక్సిమం అయితే క్యాండిల్ వెయిట్ చేయండి. అప్పటి వరకు వెయిట్ చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ట్రై టు మేక్. అండ్ ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ లాస్ట్ మూమెంట్లో చెప్పిన కొంచెం నాకు హెల్త్ కొంచెం టైట్గా ఉంది, బట్ నేను వీడియోస్ అయితే ఎవ్రీడే పెట్టాలని చెప్పి నా టార్గెట్ అంతే. అండ్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందాలి. గుర్తుపెట్టుకొని 25,600 అండ్ 25,350 బోత్ సైడ్స్ 30 minutes క్యాండిల్ ప్లస్ 15 minutes క్యాండిల్. అది కూడా ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ అంటిల్ యూ టాటా బాబాయ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.